నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే ప్రమాదాలు జరగవు అని తప్పనిసరిగా బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు కొత్తపేట ఎస్ఐ శివానందం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా నియమాలను పాటించండి, సురక్షితంగా గమ్యానికి చేరండి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాలెం గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తకోట ఎస్ఐ శివానందం గౌడ్ మాట్లాడుతూ, బైక్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనం నడపాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై మరణించిన వారి కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. పాలెం గ్రామంలో రోడ్డు సేఫ్టీకి సంబంధించి 9 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్ఐ కమిటీ సభ్యులతో రోడ్డు నియమాలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కమిటీ గ్రామంలో ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే సిబ్బంది పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. కంపల్సరిగా సీట్ బెల్ట్ అనేది ధరించాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్డు సంవత్సరాల 2024-25 సంవత్సరాల 15 యాక్సిడెంట్స్ 9 మంది జరిగింది. అది గమనించాలి. అది గమనించకుండా డైరెక్ట్గా ఏం చేస్తారంటే రోడ్డు వెళ్తారు అట్లా అక్సైడ్ చేసిన వెహికల్స్ వస్తే కొట్టేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి తర్వాత అస్సలు అబ్జర్వ్ చేయరు. మన ట్రాన్స్ఫర్మేషన్ అంతా రోడ్డు తర్వాత మద్యం సేవించి అసలు వాహనాలు నడపదు. మేము పదే చెప్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇంటికి వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఫోన్ కనుక వస్తే కనుక బైక్ కానీ కార్ కానీ పక్కకు ఆపుకున్న తర్వాత మీరు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలి. తర్వాత అదేవిధంగా సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేస్తే సెల్ ఫోన్ వాడదు. 5 నిమిషాలు వీడియో సరిగా ఇక్కడ బైక్ అనుకోవచ్చు కదా సార్, ఇక్కడ మా రోడ్డు కట్టేదా ఆధార్ తీసుకొని పోదు వాహనం నడపదని చెప్పి షాప్ దగ్గర ఒక ఆయన రాత్రి వాహనం నడపను, నేను పాదాచారులను గౌరవిస్తాను మరియు అత్యవసర అన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తానని నేను ఎల్లప్పుడూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు అలాగే చేసేలా చూసుకుంటాను. భార్య తిడుతుందంటే ఆ మీద సరదాగా తింటారు, మీ క్షేమం తిట్టుకోవచ్చు. అంటే అరే తాగి వాహనాలు నడిపితే వారికి కాన్షియస్ ఉండదు. అది ఎట్లుంటుందంటే మైండ్ ఏం చేస్తారంటే చాలా ఉత్సాహంగా ఇంకా నడుపు వాడు ఎంత స్పీడ్ పోతుందో వారికి కాన్షియస్ నడుపుతారు. ఆల్కహాల్ అనేది ఆ విధంగా ప్రభావితం చేస్తారు కాబట్టి చాలా ఓవర్ స్పీడ్ వెళ్తుంది. వీడు సంగతి పోయినా ఓకే సరే, వీడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు పోయిన తర్వాత కింద పడితే పడితే వీడు తీసుకెళ్ళి వీడేం చేస్తారంటే ఒక్కొక్కసారి ఎదురుగా వస్తున్న వాహనాలు ముద్రడం జరుగుతుంది, లేకపోతే వీళ్ళు ముద్ర పోయిన వాళ్ళని ఉద్దేశం వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళ వల్ల అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడాల్సి వస్తుంటారు. మద్యం సేవించి అసలే వాహనాలు నడపరాదు. ఇన్ కేసు ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏం చేస్తారు?